అందరికీ నమస్కారం అండి. ఎంతో రుచికరమైన ముల్లంగి పచ్చడి తయారీ విధానాన్ని చూపిస్తానండి. ఇడ్లీ, దోశ, చపాతీ, అన్నంలోకి చాలా చాలా బాగుండే ఈ పచ్చడికి కావలసిన పదార్థాలు: 1.5 టేబుల్ స్పూన్ల నువ్వుల్ని వేయించుకొని బాగా వేగిన వాటిని చల్లారటానికి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. అలానే మన కారానికి సరిపడినన్ని ఎండుమిర్చిని తీసుకొని 1 టేబుల్ స్పూన్ నూనెలోని బాగా వేయించుకున్న తర్వాత బాగా వేగిన ఎండుమిర్చిని కూడా చల్లారటానికి పెట్టుకుందాం. అదే నూనెలో ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా చేసుకుని వాటిని కూడా వేసి కొద్దిసేపు వేయించుకుని ఇలా వేగిన వాటిని కూడా పక్కన పెట్టుకోవాలి. మన దగ్గర చిన్న ఉల్లిపాయలు ఉన్నా బాగుంటాయండి ఈ పచ్చడికి. అలానే ఒక పెద్ద ముల్లంగిని శుభ్రంగా కడిగి పొట్టు తీసిన వాటిని ముక్కలుగా తరుక్కొని వేసి దానిలో కొద్దిగా పసుపు కూడా వేసి ముక్కలు బాగా వేగే వరకు వేయించుకోవాలి. బాగా ట్రాన్స్పరెంట్గా అయిపోయిన ఈ ముక్కల్ని చల్లారటానికి వీటిని కూడా మరో ప్లేట్లో పెట్టుకుందాం. అదే మూకుడులో 1 స్పూన్ నూనె వేసుకొని ఒక 3 చిన్న టమాటాలని ముక్కలుగా చేసుకున్నవి వేసి బాగా మగ్గే వరకు వేయించుకుని వీటిని కూడా చల్లారటానికి పక్కన ఉంచాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని చల్లారిన ఎండుమిరపకాయలు, నువ్వుల్ని వేసి అందులో కొద్దిగా జీలకర్ర, ఒక 2 వెల్లుల్లి రేకులు వేసి మిక్సీ పట్టుకుందామండి. ఇలా పట్టిన దానిలో కొత్త చింతకాయ పచ్చడి 1 టేబుల్ స్పూన్ వేసి దానిలో వేయించిన ఉల్లిపాయలు, టమాటోలు, తగినంత ఉప్పు వేసి మరొకసారి మిక్సీ పట్టుకుందాం. ఇలా బాగా మంచి పేస్ట్ అయిన ఈ టమాటో, ఉల్లిపాయ, ఎండుమిరపకాయల పేస్ట్లో వేయించి చల్లారిన ముల్లంగి ముక్కలను కూడా వేసి ఒక 2-3 పల్సర్స్ ఇచ్చుకుందామండి. కచ్చా పచ్చాగా ముక్కలు నలగాలి. ఇలా నలిగిన పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని వేడివేడి నూనె తాలింపు వేసుకుంటే ఆ పచ్చడి రుచే వేరండి. ఇది మా అక్క కూతురు ప్రవీణ చేస్తుంది. అందరికీ నచ్చే ఈ పచ్చడి. ప్రవీణ బాగా వచ్చిందని అనుకుంటున్నాను. చూడు నువ్వు కూడా. ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇది అన్నం, పచ్చడి, చపాతీ, పూరీల్లోకి చాలా చాలా బాగుంటుందండి. కొత్తగా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి.